అధికార పక్ష సంబంధించిన నాయకులు కూడా కొంతమంది వస్తా ఉన్నారు. సో ఆల్రెడీ మాట్లాడిపోయినారు. మమ్మల్ని పరిపాలిస్తున్నారు, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. మేము అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం అన్న. ఇందులో మేము ఒకటే అన్న, పొద్దు నుంచి మేము తినలేదు. నేను వాళ్ళని చూడండి సార్, మీరు కనుకరించండి కొద్దిగా. వాళ్ళు పొద్దు నుంచి నేను వాళ్ళెంబడే ఉన్నాను. వాళ్ళ పరిస్థితి సార్, మీరు ఇచ్చిన హామీ గురించి వాళ్ళు కదా విషయం తెలుసుకుని మాట్లాడు. చెప్పండి సార్, చెప్పండి. అసెంబ్లీ కౌన్సిల్ అయిపోయి నేను తీసుకుపోయి 3 మినిస్టర్లతో మాట్లాడిస్తాను చెప్పిన. ఆల్రెడీ అసెంబ్లీ కౌన్సిల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు తీసుకుపోదామని వచ్చిన నేను. దాన్ని ఎక్కువ చేయకండి. ఆల్రెడీ వాళ్ళు అందరినీ కలిసారు కదా ఆల్రెడీ. సార్ మీరు వాళ్ళకి ఏం భరోసా తమ్ముడు ఎప్పుడు ఉన్నాను లేదా, ఎప్పుడు ఉన్నాను లేదా, ఒక నలుగురు రాండి, ఒక నలుగురు మెంబర్ రాండి, ఆ 3 మంత్రులు నేను కల్పిస్తాను. ఇప్పుడు అసెంబ్లీ కౌన్సిల్ అయినాక నేను మీ గురించి గుర్తున్నాను కదా, ఇలా అయిపోయిందని తెలిసిన తర్వాత వచ్చిన. దాని తర్వాత నా ఎంబడి 4 రాండి, ఆ 3 మంత్రులు నేను కల్పిస్తాను. నా పార్టీ నా ఎంబడే, మిగతా వాళ్ళందరూ ఈయనే కూర్చోం. వాళ్ళు మీరు మాట్లాడొచ్చిన తర్వాతనే చెప్పిన తర్వాతనే పోతారు. ఒక నలుగురు తెలంగాణ పోరాడినారు. తెలంగాణ నేను మొదలు పెట్టినా, తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో ఎవరు కూడా ఇబ్బంది పడవద్దనే సో ఏమంటారు ఇప్పుడు ఆయన ఏమంటారు, ఒక 4 రారి మంత్రుల దగ్గర తీసుకుపోతా అంటారు. సో మీ ఏంది కానీ ఏ రోజు కూడా మాకు న్యాయం చేయాలని నమ్మకం అయితే కలిగించలేదు. మాట్లాడినామన్నా, ఈయన మినిస్టర్ కల్పిస్తామని 4 రమ్మని చెప్తున్నారు. చేయకండి. మనం పొద్దున అనుకుంది ఏంది, 370 ఒకటే మాట్లాడుతున్నారు, జియో 46 ఎవరు మాట్లాడుతున్నారు. అది నేను కూడా గమనిస్తున్నాను, వాస్తవమే. ఎందుకంటే 370 గురించి ఎక్కువగా చర్చ వస్తుంది, 46 ఎవరే మాట్లాడతారు. అదే అడుగుదాంపా, అయ్యా మీరు మీ కమిటీ 3 వేసింది, 317, 46 రెండింటిపై చేసింది. మళ్ళీ ఇది ఎందుకు టేకప్ చేస్తారు, ఇది ఒకటి ఎందుకు టేకప్ చేస్తారు పోదాం. రేపు మీటింగ్ అయినప్పుడు 46 మాట్లాడాలి, 370 మాట్లాడాలి, 2 ఒకటేసారి రిపోర్ట్ మీద గవర్నమెంట్ మనం ఆ మాదిరిగా మాట తీసుకొని వస్తాం. ఆ ప్రకారంగా మళ్ళీ చెప్పేసి మనం ఎంతసేపు కూర్చున్నా ఒకటే కదా, మేము మీకేం శత్రువులం కావు, మీరు మాకేం శత్రువులు కాదు. దయచేసి నా మాట చెయ్యాలనుకుంటే పెద్ద పనా సార్, చెయ్యాలనుకుంటే పెద్ద పనా సార్, చిన్న సార్. ఈ రోజు సిరాజ్ గారికి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఒక్క డిఎస్పీ ఉద్యోగం 1000 మంది కానిస్టేబుల్తో సమానం సార్. ఇక్కడ ఉన్న అంత బీద వాళ్ళం సార్. 2000 ఉద్యోగాలే కదా సార్. మేము అది కూడా మాకు ఇవ్వమని అనట్లేదు సార్. మేము మెరిట్ ఉంటే ఇవ్వండి, కోర్టులో మమ్మల్ని గెలిపిస్తారా ఓడగొడతారా, గెలిపిస్తే మాకు మెరిట్ ఉంటేనే ఇవ్వని అంటున్నాం సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? న్యాయం లేదు సార్. సిరాజు వరల్డ్ కప్ గెలవడానికి గొప్ప విషయం సార్. దాన్ని మనం అర్చించాలి సార్. మేము గొప్ప విషయం సార్, మేము గర్విస్తున్నాం సార్. దానికి దీనికి లింక్ పెట్టద్దు. లింక్ కాదు సార్. ఏ రోజు నుంచి పోరాడుతున్నాం సార్. ఒక 4 వస్తా అంటే నేను తీసుకుపోయి కల్పిస్తాను. నా పైన నమ్మకం ఉంటే రాండి, లేదు మేము రాము కూర్చుంటా ఉంటే మీ ఇష్టం, నేను నా దారిని నేను పోతాను. కూర్చుంటాం సార్. మేము రావడం తర్వాత సార్ ఒక్క మాట సార్, ఒక్క మాట సార్, సార్ ఒక్క మాట సార్, సార్ ఒక్క మాట సార్. సార్ మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇదే నిరుద్యోగులను ధర్నా చౌక్ లో కూర్చోబెట్టి ఆ రోజు ధర్నాలు చేపించారు సార్. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా పొద్దు నుంచి ఈ ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర వాళ్ళది. నల్గొండ, వరంగల్, ఖమ్మం వాళ్ళంతా కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులు. చలో చిన్నారెడ్డి గారు వెళ్ళిపోతున్నారు. ఏదో వీళ్ళకి నచ్చేపే ప్రదేశం అయినా వీళ్ళు వినే పరిస్థితి కనిపిస్తలేదు. సో ఏం డిసైడ్ అవుతా ఉన్నారు? సో వాళ్ళు ఏదో మీరు కూర్చుంటే కూర్చోండి,
సారే చెప్పారు మీరు నాకు కాల్ చేయండి ఏజీ తోటి కల్పిస్తాను ఏజీ తోటి మాట్లాడిపిస్తామన్నారు మళ్ళీ ఏజీ చిన్నారెడ్డి సార్ కాల్ చేస్తే సార్ రెస్పాండ్ కాలేదు మాకు ఇంటి అడ్రస్ తెలియదు మేము వెళ్ళలేదు మళ్ళీ ఈ రోజు వచ్చాము ఇదే మాట చెప్తున్నారు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి అయితే లేదు ఒక్కళ్ళని ముట్టుకున్న ఇంట్లో నుంచి ఎవరో ఒకరు పోయి కింద పడతారు ఏమైనా చేసుకుంటారు మేమంతా ఇక ఫిక్స్ అయి వచ్చినాం అన్న 15 నెలల నుంచి ప్రతిరోజు చస్తూనే ఉన్నాం పొద్దున లేచిన నుంచి చస్తూనే ఉన్నాం నైట్ పడుకునేటప్పుడు చస్తూనే ఉన్నాము ఇంకా మాకు జీవితం మీద ఆశ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సిరాజ్ వరల్డ్ కప్ కొట్టుకొస్తే ఆయనకు ఉద్యోగం వచ్చిందంట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మీరంతా పనిచేసిన అంతే కదా ఆ. మొట్టమొదటిసారిగా సచివాలయం ఎదురుగా జియో పార్టీ బాధితులే కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున మేము ప్రచారం చేసినాం. కాంగ్రెస్ గెలిచిందా నాకున్న ఓట్లు 58,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది. హైదరాబాద్ లో ఒక్క సీటు గెలవలేదు. ఉమ్మడి మహబూబ్నగర్ గారు ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 48 సీట్లు వచ్చినాయి. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి? మాకు ఎలా సిరాజు ఉన్న ఓట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? ఎంపీ గెలిచిందా? నాకు ఎంపీ మీరే చెప్పారు మాకు మీకు ఉద్యోగాలు రావాలంటే మీరు గ్రామాలకు వెళ్ళండి. శ్రీధర్ బాబు గాంధీ భవన్ లో చెప్పారు మాకు రేవంత్ రెడ్డి సార్ కూడా గాంధీ భవన్ లోనే చెప్పారు బట్టి విక్రమార్ గారు కూడా గాంధీ భవన్ లోనే చెప్పారు వీళ్ళందరూ చెప్పారు మాకు న్యాయం చేయండి. మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 100 సార్లు కలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇలాంటి జీవోలు 100 ఎగరేస్తామన్నారు. ఇంకా ఈ ఒక్క జీవో ఎగరలేదు. ఆ 100 జీవోలు ఎగరుతున్నాయి మాకు తెలియదు. మళ్ళీ రీసెంట్ గా కాల్ చేస్తేనేమో ఏదైనా సీఎం తోటి మాట్లాడుకోమంటున్నారు. సీఎం తోటి మాట్లాడే మాకు లేదు. సీఎం తోటి మాట్లాడే యాక్సెస్ మాకు లేదు. చేసినా మూసేస్తున్నారు. మొన్న మేము అక్కడ ధర్నా చేస్తే రూమ్ దగ్గరికి పోయి మమ్మల్ని రూమ్ ఖాళీ చేపించారన్నా. ఎస్ఐలు కానిస్టేబుల్ ఎస్పీ వాళ్ళు మా రూమ్ దగ్గరకు వచ్చి మేము పోలం ముందే మా రూమ్ ముందు ఉంటున్నారు. మమ్మల్ని రూమ్ ఖాళీ చేపించి ఏడు ఉండాలి? మెట్రో కింద ఉండాలా? మెట్రో పిల్లల కింద పడుకుంటాం. ఇక ఇంటికి పోయే ముఖం లేదు. కాంగ్రెస్ గెలిపించారు కదా ఏమైందా అంటున్నారు.